జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం. మనం ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024 ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనే దానికి ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి